సీను ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ ఇవాళ ఒకరోజు ముందుగా విడుదలై ఉగాదిని ముందే తెచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ కోసం మీ ముందు ఉంచాలనే విధానంతో మీ ముందు ఈ యొక్క విషయాన్ని మీ ముందు ఉంచాలని ఇవాళ మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా మా శ్రీను ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. యుఎస్లో ఒకరోజు ముందు విడుదలైనటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ దుమ్ము రేపుతున్నట్లు మనకి అందుతున్న సమాచారం. కామెడీగా కానీ, కథపరంగా కానీ, కథనంగా ప్రకారంగా కానీ, దర్శకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ యొక్క యాక్షన్ పెర్ఫార్మెన్స్లో చాలా అద్భుతంగా చేశారనేటువంటి సమాచారం అందుతూ ఉంది. అందులో ఉన్నటువంటి నటులందరూ కూడా తన పరిపూర్ణమైనటువంటి స్వరూపాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే తన యొక్క ఫైట్స్ని యూజీ కన్నా మరింత స్టైలిష్గా చాలా అద్భుతంగా ఫైట్స్ చేయటం జరిగింది. హరీష్ శంకర్ మరింత పకడ్బందీగా సర్దార్ గబ్బర్ సింగ్ని తలదన్నే విధంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది అనేటువంటి మన సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇందులో నటించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శించారని మనకి తెలిసిన సమాచారం. రాశిఖన్నా సెంటిమెంట్ పండించడంలోనూ, శ్రీలీల హాస్యాన్ని పండించడంలోనూ చాలా అద్భుతంగా నటించారని మనకి అందుతున్నటువంటి సమాచారం. యుఎస్లో ముందుగా విడుదలవటం వల్ల మనకు అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని మేము ముందు ఉంచుతున్నాను. ఇందులో నాకు అందిన సమాచారాన్ని మేము ముందు ఉంచుతున్నాను. అయితే నాకు తెలిసిన బట్టి ఈ సినిమా చాలా విజయవంతమైంది, దుమ్ము రేపుతుంది. భారతదేశంలో అయితే మరింత రికార్డులు, కలెక్షన్లు సృష్టిస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేశం లేదు. హరీష్ శంకర్ యొక్క కథనం కానీ, కథనాన్ని నడిపించడంలో కానీ, తన యొక్క దర్శకత్వం పాఠాలను చాలా అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సినిమాకి ముఖ్యంగా కథను చెప్పుకోవాలంటే, ఒక ఆదివాసీ యువకుడిని ఒక ఉస్తాద్ భగత్ సింగ్లా ఎలాగా ఒక గురువు తీర్చిదిద్దాడేటువంటి ఒక కథనం, దాంతోపాటు ఒక భగత్ సింగ్లా తీర్చిదిద్ది విలన్ని ఏ విధంగా ఆటకట్టించేటటువంటి మూల కథతో ఈ సినిమాను ప్రదర్శించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైనటువంటి ఫైట్స్, అనేక ఎలిమెంట్స్. ఇక పవన్ కళ్యాణ్ యొక్క నటన కోసం చెప్పాలంటే స్వరూపం ప్రదర్శించారని, థియేటర్లో రేపు దుమ్ము దులుపుతారని, అభిమానులకు మరింత పండగ, ఉగాది పండగ ముందే వస్తున్నట్టు ఉన్నదని ఈ చిన్న విషయాన్ని మేము ముందు ఉంచాలనేటువంటి విధానంతో మేము ముందు ఈ రివ్యూని ఉంచుతున్నాం. ఇందులో నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. అయితే నాకు అందిన సమాచారం మేము ముందు ఉంచుతున్నాను. రేపు సినిమా చూసిన తర్వాత నేను చెప్పింది నిజమో కాదో మీరే నిర్ణయించుకుని మళ్ళీ నాకు మీ యొక్క అభిమానాన్ని లైకులతోనూ, సబ్స్క్రైబ్తోనూ చేసి నన్ను ప్రోత్సహిస్తారని, ఈ సినిమా